చందు గారి కంక్లూజన్ అండి. సో మొత్తానికి నరసింహప్రసాద్ గారి గతంలో 2019లో రైల్వే కోడూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన తర్వాత 5 ఏళ్ల పాటు కల్చరల్ యాక్టివిటీస్ తోటి ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపారు. భాష చాలా పొదుపుగా. సో అట్లా ఎవరన్నా నిజంగా ప్రభుత్వం మీద యుద్ధం చేయాలనుకుంటే అందరూ కూడా మెచ్చుకునే విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, కానీ నొచ్చుకునే విధంగా కాదు అనే దానికి నరసింహప్రసాద్ గారు ఉదాహరణ. డెఫినెట్గా నరసింహప్రసాద్ గారు చెప్పిన ప్రపోజల్ అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే భాష అదుపులో ఉండాలి. అది అదుపు దాటి నాలిక అందరిది మీది నాది ఎవరికి రావు. ఇప్పుడు ద్వారంపూడి ఏం మాట్లాడాడు, లేకపోతే సజ్జల భార్గవి, అవును సార్ వాళ్ళు లేరా, వీళ్ళు ఉంటారు నెక్స్ట్ టాప్ 10లో ఇలా అందరూ ఉంటారు. ఇక్కడ నేను ఏమంటానంటే సార్, ఆయన నరసింహప్రసాద్ చెప్పిన ప్రపోజల్ చాలా బాగుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా నేను జగన్కి నాకు వ్యక్తిగత విభేదాలు ఏమి లేవు, పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నాడు. ఆ విధంగా పోటు చెల్లకుండా రాజకీయం చేశాడు, సక్సెస్ అయ్యాడు. అయిన తర్వాత ఎప్పుడైనా ఇమ్మీడియట్ యాక్షన్స్ ఉంటుందేమో, ఆయన తిట్టిన వాళ్ళ మీద ప్యాకేజ్ స్టార్, మేనేజ్ స్టార్ రకరకాలు అన్నారు కదా అనుకున్నారు. కానీ ఎక్కడ కూడా నేను జనసేన క్యాడర్ని కూడా ఒక ఇండికేషన్ ఇచ్చాడు, మీరు ఆ క్యాడర్ని మాట్లాడొద్దు, విజయాన్ని నెత్తికెక్కించుకోవద్దని చెప్పాడంటే 4 నెలలు ఓపిక పెట్టాడు. ఎవరైనా ఓపిక పట్టగలరా? అధికారులు వచ్చి డిప్యూటీ సీఎం అయి కూడా ఆయన తిట్టిన వాళ్ళని మళ్ళీ తిడుతున్నాక 4 నెలలు ఓపిక పట్టి ఆవేశంగా ఆ రోజు పిఠాపురంలో మీరు చర్య తీసుకుంటారు, లేకపోతే హోంశాఖ నేను తీసుకున్నా అన్నప్పుడు ఆ తర్వాత నుంచి ఇప్పుడు సోషల్ మీడియా అక్కడి నుంచి మొత్తం మారిపోయింది. ఇప్పుడు వాతావరణం రావాలి. అది ఏ పార్టీ అయినా కానీ భయము భక్తి లేకపోతే పౌరుడు ఈ దేశానికి ప్రమాదకరం. అది ప్రమాదం అండి. మేధావుల మౌనం, భయం భక్తి లేని పిల్లలు కుటుంబానికి ఎట్ట ప్రమాదకరమో. దేశానికి మేధావుల మౌనం, దేశానికి తీరం లోటు. అట్లంటే అనేక మంది మేధావులు అన్ని పార్టీలు ఉంటారు. కాబట్టి అధికారం 5 సంవత్సరాలు ఇచ్చేది. 5 సంవత్సరాలు ఎందుకు ఇస్తారు బ్రహ్మనాయుడు గారు? మీరు స్వచ్ఛమైన పరిపాలన ఇస్తే, సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళుగా చూస్తే వీళ్ళు మళ్ళీ 5 సంవత్సరాలు ఇస్తారు. కాకపోతే 5 సంవత్సరాలు మిమ్మల్ని మార్చేస్తారు అనేది క్లియర్ కట్ ఎగ్జాంపుల్ కనపడింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పాడైతే, తన అమ్మని తిట్టిన, బిడ్డలను తిట్టిన, భార్యని తిట్టిన, తన కుటుంబాన్ని తిట్టిన ఓపిక పెట్టాడు. ఆ ఓర్పు, నేర్పు, చేర్పు మొత్తం కలిస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ 4 నెలల తర్వాత మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మనల్ని 164 సీట్లు ఇచ్చినప్పుడు ఓటేసే వ్యక్తికి మనం ఏం సమాధానం చెప్పాలా? ప్రజలకు ఏమి రక్షణగా ఉండాలా? వీఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఏంటంటే ఒక పెద్ద ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత, ఆడపిల్లలు కాపాడుకోవాల్సిన బాధ్యత, భాష అదుపు దాటితే వాళ్ళని కట్టడి వేయాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఈజ్ ద రైట్ డెసిషన్. అసెంబ్లీలో ఆయన చెప్పినట్టుగా ఈ యొక్క సోషల్ మీడియా అబ్యూజింగ్ ప్రొటెక్షన్ బిల్ అనేది త్వరలో ప్రవేశపెట్టి అందరినీ ఒక దారిలో తీసుకొచ్చి పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూ విభేదించండి. ఇప్పుడు చూడండి, ప్రశాంతంగా ఆడవాళ్ళు రాజకీయాల్లో స్వేచ్ఛగా ఉంటారు. ఎవరైనా పాలసీ మీద మాట్లాడేటప్పుడు వారి కుటుంబ సభ్యులు ఎవరన్నా దూషిస్తారనే భయం లేకుండా స్వేచ్ఛగా మాట్లాడవచ్చు. ఇప్పుడు నరసింహప్రసాద్ చెప్పినట్టు, వివేక్ గారు చెప్పినా, ఎవరు చెప్పినా, వెంకటరెడ్డి గారు కూడా నేను గౌరవంగా మాట్లాడుకుంటా. ఇప్పుడు ఆయన ఆ పార్టీ లైన్లో ఆయన మాట్లాడతాడు. కొన్ని ఆ భాషలో కొద్దిగా టెంప్టేషన్ ఉంటాయి, ఎవరికైనా ఉంటుంది. కానీ ఆ భావ ప్రకటన లిమిట్ దాటకుండా పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే అందరికీ మంచిదండి. రైట్. వెంకరెడ్డి గారు ఏమంటారు? ఇప్పుడు ఒక్క మాట, నరసింహప్రసాద్ అన్న ఏదైతే మాట్లాడాడో ఖచ్చితంగా దాన్ని స్వాగతిస్తున్నా. ఎందుకంటే నరసింహప్రసాద్ అన్నకు ఉన్నటువంటి దాంట్లో కనీసం ఒక 1% అన్న వాళ్ళ పార్టీ అధినాయకులకి, వాళ్ళ పార్టీ మెయిన్ సోషల్ మీడియా నడుపుతున్న వాళ్ళకి ఉంటే నిజంగా అసలు ఈ డిబేట్ మనం చర్చించుకోవాలని అంశం ఉండేది కాదు. వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియా, లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వాళ్ళ అఫీషియల్ దాంట్లో ఫేస్బుక్, ట్విట్టర్ లో వాళ్ళు పెట్టిన పోస్టే మొన్నే ఓ 10-15 రోజులు 20 రోజుల క్రితం విజయమ్మ గారిని చంపేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కార్ యాక్సిడెంట్ చేయించాడని పెట్టారు. మరి ఇట్లాంటి తప్పుడు పోస్టులన్నీ పెట్టి రెచ్చగొట్టేటట్టు చేసింది ఇదే తెలుగుదేశం పార్టీ కదా. నేను నరసింహప్రసాద్ అన్న చాలా కల్చరల్ యాక్టివిటీలో అంతకుముందు ఇసుక దొరకట్లేదని మన తాపీ మేస్త్రి లాగా అన్న మంచి చేశాడు. ఎస్, ఎందుకంటే ఆయన కల్చర్ వింగ్ లో ఆయన చేసిన దాన్ని స్వాగతిద్దాం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కదా, ఇంటింటికి మద్యం అందుతున్నది, మహిళల మద్యం అమ్ముతున్నట్టు ఉన్నది. మీ పార్టీ నుంచి అలా కన్స్ట్రక్ట్ గా మాట్లాడండి, ఏమైనా ఉంటే తీసుకురండి. అంతేగాని మద్యం హోమ్ డెలివరీ అందుతున్నాయి. ఎందుకంటే ప్రజలకు తెలియాలి కదా మీ ప్రభుత్వం ఎంత అద్భుతంగా పరిపాలిస్తుంది. 164 రోజులు ప్రచారాల్లో నిజమైన ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా మరుగున పడిపోతున్నాయి. అందుకే ప్రసాద్ గారు ఒక నిమిషం, వారి ఇంట్రెస్ట్ ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను మీరు ఏదైతే మీరు రాష్ట్ర కల్చర్ వింగ్ అధ్యక్షుడిగా ఉండి ఎత్తి చూపారో, ఇప్పుడు ప్రభుత్వంలో లోపాలు ఉంటే అవి కూడా చూపుతారా అనేది వారి ఇంటెన్సిటీ. నేను ఒక మాట చెప్తున్నా, నేను మా ప్రతిపక్షంగా భావించిన మీ మీద
నేను లోపాలను సెర్చ్ చేశా. ఇప్పుడు మీరు చేయాల్సిన పని కూడా మాలో ఏదన్నా ఉంటే మీరు బయటకు తీసుకురండి. మీరు ఆ బాధ్యత తీసుకోండి. మీ పార్టీలో ప్రతిపక్ష పార్టీగా. ఈ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈవెన్ గోవా లాంటి రాష్ట్రాల్లో కూడా లేని విధంగా మన మద్యం ఇంటింటికి అందుతుంది అంటున్నా నేను. దానికి ప్రూఫ్లు చెప్తున్నా. విజయవాడలో డైరెక్ట్ గా సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు హోమ్ డెలివరీ వైన్స్, లిక్కర్ హోమ్ డెలివరీ సార్. ఎక్కడ సార్ ఈ ఫెసిలిటీ ఎక్కడా లేదు. మాకెక్కడ కనపడలేదు మరి. నేను మీకు పంపిస్తాను సార్. పంపించండి పోస్ట్ అలాంటి పంపించండి, అవి వెరిఫై చేద్దాం నిజమేనా అని. మా ప్రభుత్వంలో వెరిఫై కాదు నేను వైన్ షాప్ పేరు కూడా చెప్తాను. ఫేస్బుక్ లో మద్యం డెలివరీ అంటే ఇది ఏదో మంచి ఆఫర్ లాగా ఉన్నట్టుంది. ఎస్పీడీ వైన్స్ లిక్కర్ హోమ్ డెలివరీ లింక్ రెస్పాన్సిబిలిటీ సెక్యూర్ ఆర్టికల్ వచ్చింది. దీని మీద ఎలా ఉంటుందో చూడండి రియాక్షన్. రైట్ ఒక్క నిమిషం దాచిపెట్టుకోలేదు మేము. ఒక్క నిమిషం ప్రసాద్ గారు మళ్ళీ మాట్లాడుతూ. ప్రసాద్ గారు ఇలా ఉండండి అంటున్నా నేను. అద్భుతం అది వెంకటరెడ్డి గారు. ఇలా ఉండండి అంటున్నా నేను. చేయాలంట. ఎందుకంటే మీరు నాణ్యమైన 99 రూపాయలకు సుమో ఇస్తున్నారు, 99 రూపాయల కేరళ మాల్టెడ్, బెంగళూరు విస్కీ, లేదంటే మీరు అన్నట్టుగా షార్ట్ ఇవన్నీ ఇస్తున్నారు కదా 99 రూపాయలకి. ఇవన్నీ అందుకనే అద్భుతమైన ప్రభుత్వం ఇదన్నా. రెండు, ఇందాక జనసేన ప్రతినిధి మాట్లాడతా మేము ఏదైతే ఈ పోస్టులు ఇవన్నీ క్రియేట్ చేస్తున్నాము అని చెప్పి మాట్లాడారు. సార్ ఎవరు చేసిన మేము చేస్తే ఇప్పుడు మా వాళ్ళు ఎవరన్నా తప్పు పెడితే మేము ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని అంటున్నాం. మేము ఎక్కడ కూడా దాని కానీ బోరగడ్డ అనిల్కి మా సంబంధం లేకుండా బోరగడ్డ అనిల్ అని రోజు డిబేట్ లో మాకు అంటగట్టి మాట్లాడటం, లేదు వాళ్ళు పెట్టారు కాబట్టి బోరగడ్డ అనిల్కి మాకు లింక్ అయిపోయి ఆయన చేత మేము పెట్టించామని మాట్లాడటం, ఇవన్నీ ఒకసారి చూసేటటువంటి ప్రజలకు కూడా క్లియర్ గా చెప్తున్నా. అంటే సార్ ఖచ్చితంగా మీ ఆవేదనని నేను అర్థం చేసుకుంటున్నా వెంకటరెడ్డి గారు. ఏ మాటలు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే బాగుండేది అనేది అందరి అభిప్రాయం. ఇదే మాటలు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకున్నట్టయితే ఈ రోజు ఖచ్చితంగా మిమ్మల్ని అందరూ అప్రిషియేట్ చేసేవాళ్ళు. వినండి సార్, ఇప్పుడు యాక్షన్ తీసుకోండి సార్. మేము తీసుకోలేదు అన్నారు కదా, ఇప్పుడు తీసుకుంటున్నారు కదా. నేను అన్న రాయపాటి అన్నా, నేను అన్నటువంటి కిరణ్ రాయలు, లేదంటే ఘర్షణ మీడియా, పాప్కార్న్ మీడియా, ఏదైతే సీమరాజు అన్నటువంటి ఆ సేమ్ పంది ఇష్టం అన్నట్టు మాట్లాడుతున్నారు, మీరు తీసుకోండి. వాళ్ళు పడుతున్నట్టు ఇప్పుడు నేను ఒక అధికార ప్రతినిధిగా మాట్లాడుతుంటే హౌలా గివులా అని మాట్లాడేటటువంటి అట్లాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. మరి మీరందరూ చర్యలు తీసుకోండి. మీరందరూ రండి. నేను ఒక్కనే వెళ్తే కంప్లైంట్ తీసుకోరు 100%. అది మీరు రండి, మీ దగ్గర ఉండి ఇప్పించి మరి వాళ్ళందరి మీద యాక్షన్ తీపించుకుందాం. మీరు గతంలో జనసేన అధినేత మీరు మాట్లాడారు కదా, మీ మీద తీసుకోవద్దా చర్యలు? పొలిటికల్ బ్రోకర్ అని మీరు ఎన్ని సందర్భాలు అన్నారు, మన ఈ మధ్య కూడా 10 రోజుల క్రితం కూడా అన్నారు. ఒక్క నిమిషం సార్, అది మంచి మాటలా? అది మంచి మాటలా? ఏది పొలిటికల్ బ్రోకర్ అని మీరు వారం రోజుల క్రితం కూడా అన్నారు, మళ్ళీ అంటాను పెట్టుకోండి కేసు అని కూడా అన్నారు మీరు. అవును, పొలిటికల్ బ్రోకర్ అని తప్పే ఉంది. అది మంచి మాటలే, శుద్ధపూస మాటలే, కరెక్ట్ కాదండి. మీరు నేనే మీడియేటర్ చేశానండి సార్, తప్పది తప్పు. మీరు మాట్లాడేది ఎవరు హర్షించరు. నేను బీజేపీ వాళ్ళ దగ్గర తిట్లు తిన్నాను. నేనే ఈ మధ్య ఈ పొద్దుకు సంబంధించి మధ్యలో మీడియేటర్ నేనన్నా. మీడియేటర్ ఏమంటారు సార్? కన్సల్టెంట్ అన్నా, మీడియేటర్ అన్నా, బ్రోకరే అంటారు. కరెక్ట్ కాదు సార్, అది కరెక్ట్ కాదు. ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ అడుగుతున్నాను, ఎడ్యుకేషన్ బ్రోకర్ అన్నారు. ఏమన్నారు? కన్సల్టెంట్ అంటే బ్రోకర్ అంటారు. సరే సరే అనండి, అలానే అనండి. అలానే ఏదో రోజు నెత్తి మీదకి వచ్చేంత వరకు అనండి. నెత్తి మీదకి వచ్చేంత వరకు అనండి. బ్రహ్మనాయుడు గారు మీరు మధ్యలో అడ్డుపడి దయచేసి వినండి. ఒక్క నిమిషం సమయం లేదు, కంక్లూడ్ చేయండి. వినండి దయచేసి వినండి. నేను బ్రోకర్ అంటే నా మీద కేసు పెడతా అన్నప్పుడు ఆనా డాష్ ఒక్కొక్క నా వైసీపీ కొడుకుల్ని చెప్పులు తీసుకొని అంతానని మరి కేసులు పెట్టి బొక్కలో వేసలేదు, మక్కిలు ఎరగదటాగా. మెట్టు తీసుకొని కొట్టాలి మీలాంటి వాళ్ళని, మెట్టుతో కొట్టాలి మామూలుగా. నా కొడుకులు అనేది చిన్న మాట. ఎందుకు ఓవరాక్షన్ మాటలు మాట్లాడతారు? ఎందుకు ఓవరాక్షన్ మాటలు మాట్లాడతావు? నీకు ఆల్రెడీ ఒకసారి దేవశుద్ధి చేశారు కదా మహిళ, అయినా నీకు సిగ్గురాలా? నాకు చేసింది, నాకెప్పుడు ఎవడు చేయలేదు దేవశుద్ధి. చేస్తారు, ఇప్పుడు 5 ఏళ్లలో చేస్తారు. మళ్ళీ మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడతారా? నీకు చేయాలనా చెయ్యొద్దా? ఏం మాటలు మాట్లాడుతున్నాను? కొడుకులు అనేది పెద్ద బూత్ అయితే లంజా కొడుకునే మాట్లాడుతుంది. కబుర్లు చెప్పకో, ఏం మాట్లాడలేదని అనుకోవద్దు, నువ్వు ఏం చేత కాదని అనుకోవద్దు. ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఇంకా ఎంటర్టైన్మెంట్ అభి బాకీ హై, ఎంటర్టైన్మెంట్ అభి బాకీ హై, ఎంటర్టైన్మెంట్ అభి బాకీ హై, ఎంటర్టైన్మెంట్ అభి బాకీ హై, పిక్చర్ అభి బాకీ హై, పిక్చర్ అభి బాకీ హై, పిక్చర్ అభి బాకీ హై. తల్లిని చిట్టించిన వాడికి టీటీడీ చైర్మన్ ఇచ్చారా బాబు? దయచేసి ఆగండి సార్. ఇప్పటి వరకు అయిపోయింది. ఇక్కడి నుంచి అయినా హుందాగా ఉండండినే కదా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంది.
సార్ ఇప్పటి వరకు అయిపోయింది. నా టర్న్ ఉంది. అయిపోయింది ఏదో అయిపోయింది. ఇక నుంచి ఏదో ఉంటాగా ఉండండి. జనసేన పార్టీ ఎలా దృష్టిలో మళ్ళీ ఇప్పుడు నా టర్న్ ఆగండి. వేకర్ కంక్లూజన్ ఇవ్వండి. నాకు ఫ్రేమ్ పెట్టండి, అతన్ని తీసేసి నా ఫ్రేమ్ పెట్టండి. డిస్టర్బ్ సమయం చేయండి. లేదు కానీ మీరు కానివ్వండి. ఇప్పుడు నా కొడకల్లారా పీకలు బిసి సంపేస్తారు ఎప్పుడన్నేమో 2.5-3 ఏళ్ల పాటు మాట్లాడిన లాభాసులకి లంజా కొడుకులు నీ అమ్మ లంజా కొడుకులు అన్నెందుకు మాట్లాడిన ఒకేసారి అది పెద్ద తప్పు కాదు. నా కొడుకులు నీ కొడుకులు అనేది అంటే బ్రహ్మరాయుడు గారు తప్పు కాదు, అతన్ని తీసేయండి. అతనికి మేనర్స్ లేదు, అతనికి పని పక్కన వాళ్ళు మాట్లాడేవాడి వాళ్ళ పని. వినండి సార్ ఒక్క నిమిషం. ఎప్పుడు అన్నారు కంక్లూడ్ చేయండి. బ్రహ్మరాయుడు గారు అతన్ని తీసేస్తే నా వాయిస్ డిస్టర్బ్ గా వినపడదు. సమయం లేదు. వన్ వర్డ్ కంక్లూజన్ ప్లీజ్. ఇప్పుడు అతను మాటికి పేకల బిచ్చికి సంపేస్తాము నా కొడకల్లారా నా డాష్లు అరే మీరు లంజా కొడుకులు లాభాషలు మాట్లాడినారు 4-5 ఏళ్ల పాటు. దానికి ఒక్కసారి నా కొడకల్లారా నేను ఇన్నిసార్లు అనుభవిస్తున్నాను, మీరు నాకు నీతులు చెప్పేది ఏంద్రని ఒక్కసారి ఆయన బాధపడినాడు. మీరు 4-5 ఏళ్ల పాటు తిట్టినారు లాభాషలు. మిమ్మల్ని ఏం చేయాలి, మిమ్మల్ని ఎలా పెట్టి తొక్కి నారతీయాలి? ఈ రోజు వచ్చి నీతులు మాట్లాడతాడు ఏంటి తను? నా కొడకల్లారా అన్నారు, లంగా పెట్టి పిసుక సంపేత ఏం నీతులు మాట్లాడతాడు ఏంటి? మొదలు పెట్టిన నోరంతా కంపిల్లది, నొదులు పెట్టడమే కంపు నోరుతో మొదలు పెడతారు. వీళ్ళు సెప్టిక్ ట్యాంక్ మొక్కలు వేసుకొని సెప్టిక్ ట్యాంక్ నోరు వేసుకొని ఈ సెప్టిక్ ట్యాంక్ నోరు వీళ్ళు మాకు నీతులు చెప్తారు. దయచేసి ఆగండి నరసింహప్రసాద్ గారు. వన్ వర్డ్ కంక్లూజన్ ప్లీజ్. దయచేసి ఆగండి. చెప్తా ఉంటే